శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ప్రస్తుత పక్ష ప్రారంభంలో దశమ స్థానంలోనే శుక్ర గురుగ్రహాల కలయిక. అంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమాధిపత్యం కూడా వచ్చి దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిపరంగా ఒకేసారి మీకు అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో కారణాల వల్ల సడన్గా మీరు మీ పై వృత్తిలోకి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే సడన్గా మీ పై అధికారికి ఏదో ఇబ్బందో ప్రమాదమో రావడం వల్ల ఆ పదవిలోకి మీరు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఉన్నత హోదా ఈ రాశి వారికి ఈ పక్షంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సినిమా రంగంలో ఉన్న, మీడియా టీవీ రంగంలో ఉన్నా సరే మీ ప్రాధాన్యత ఆ సంస్థలో పెరుగుతుంది. మీరే ప్రధాన పాత్ర అక్కడ వహించవలసి ఉంటుంది. అలాగే గురువుతో కలిసి ఉన్నాడు. గురువు ఈ రాశి వారికి అంత శుభుడు కాదు. తృతీయాధిపతిగా దశమ స్థానం కూడా వృత్తిపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి. అంటే మీ యొక్క సర్వీసెస్ని గుర్తించడం వల్ల, సడన్గా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం వల్ల ఇతర సంస్థలు మిమ్మల్ని పెద్ద ఉద్యోగానికి ఆఫర్ చేయడం కానీ, పెద్ద ఎక్కువ శాలరీ ఇచ్చి మిమ్మల్ని వాళ్ళ సంస్థలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మీరు కూడా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తుంటే మీరు స్వతంత్రంగా మీ యొక్క వృత్తిని వ్యక్తిగతంగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా వృత్తిపరమైన మార్పు ఈ రాశి వారికి ఈ పక్షంలో రాబోతుంది. సో ఇక ప్రధానంగా బుధుడు భాగ్యస్థానం సంచరిస్తూ రవితో కలిసి సంచరించడం అన్నది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం విద్యార్థులకి ఇది ఉన్నత విద్య అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా పూర్తిగా సక్సెస్ రావడం జరుగుతుంది. అదే దూర ప్రాంతంలో కానీ ఏదైనా ఒక మంచి నగరంలో ఇది ప్రధానంగా విద్యార్థులకి గొప్ప ఉన్నత విద్యా అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్న నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం వల్ల చాలా వరకు ఒక ఉన్నత శ్రేణి కళాశాలలో మీరు ప్రవేశం లభిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ తులారాశి వాళ్ళు విద్యార్థి దశలో ఉన్న, వ్యాపారం చేస్తున్న, ఎందుకని కొద్దిగా మంచి నైపుణ్యం గల వాటివి, హై క్వాలిటీ ఉన్నవి ఎన్నుకుంటారు తప్ప చిన్న చిన్న కాలేజీలో చేరడం, అలాగే ఈ బట్టల దగ్గర నుంచి వాళ్ళ వేషధారణ దగ్గర నుంచి వాహనం దగ్గర నుంచి అన్నీ కూడా సుపీరియర్ క్వాలిటీ వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమయంలో మీ ఆలోచనకు తగు విధంగా ఈ పనులు జరగడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదే నెల 22వ తారీఖున బుధుడు కూడా దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు అటు భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా దశమ స్థానంలో రావడం అనేది వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఒక బలమైనటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ స్థాయి పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. బట్ ఏదైనా ఈ వారంలో వృత్తిపరంగా మీ యొక్క అభివృద్ధి చేంజెస్ అన్నవి 100కి 100 ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. దాన్ని సపోర్ట్ చేస్తూ శని భగవానుడు కూడా 6వ స్థానంలో, విజయ స్థానంలో గత కొద్ది కాలంగా సంచరించడం జరుగుతుంది. దాని యొక్క ఫలితం ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. అంటే ఇంచుమించు ఒక సంవత్సరం బట్టి శని భగవానుడు 6వ స్థానంలో ఉన్న మీరు చేసే ప్రయత్నాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏం చేసినా కూడా మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితం రావడం అన్నది చాలా వరకు జరగదు. ఈ సమయంలో మీరు ఎంత గొప్ప స్థాయి కలిగిన ఉద్యోగం ప్రయత్నం చేసినా 100కి 100 మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. అదే ఒకేసారి 2-3 ఉద్యోగాలు రావడం కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ పక్కన పెడితే కుజుడు ప్రధానంగా ప్రస్తుతం 7వ స్థానంలో ధన సప్తమాధిపతిగా సప్తమందు ఉండడం జరుగుతుంది. ఏదో కారణం వల్ల మీ మీద మీ జీవిత భాగస్వామి డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, లేదంటే ఏదో కొన్ని డిమాండ్స్ మీ మీద పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొంతవరకు కలిసి ఉన్నట్టే కనబడతారు, కానీ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు, మనస్పర్ధలు కనబడటం జరుగుతూ ఉంటుంది. అటువంటి కుజుడు ఈ జూన్ 20వ తారీఖున 8వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీ భార్యాభర్తల మధ్య, పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింత తీవ్ర స్థాయికి పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ సమయంలో ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, భూముల విలువ పెరగడం వల్ల కానీ వేరే కారణాల వల్ల మీకు ఒక విధంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఇన్సూరెన్స్ చేసి ఉన్నా,
చిట్ ఫండ్ లో పెట్టి ఉన్న ఎవరికైనా ధనం అప్పించినా కూడా ఆ ధనం తిరిగి రావడం జరుగుతుంది. సో ఏదైనా మీ యొక్క అభివృద్ధి మీ సొంత వారికే అది ఈస్ట్గా కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా తులారాశి వారు ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి మీ మీద పడుతూ ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని పనులు పాడవుతుంటాయి. ఎందువలన ఏంటంటే ఈ తులారాశి వారు ఏదైనా పని పూర్తయిన తర్వాత విషయం చెప్పాలి తప్ప ముందుగానే ఏదైనా విషయాన్ని వెల్లడి చేయడం వల్ల అది ఇతరుల ఈర్ష్యకు గురై ఆ పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలనైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు తీసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని
అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి, మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల, ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం, మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.